గారు ప్రభాస్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఎలా ఉన్నాయో అనేది ఒక రకం అయితే ఇప్పుడు మన ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో చాలా చాలా అంటే చాలా కిక్ ఇచ్చిందండి. మనం వేరే సినిమాలతో కంపేర్ చేయొద్దు, బట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఈ సినిమాలతో మనం కంపేర్ చేయొద్దు. బట్ ఏదైతే సలార్ మూవీ అనేది ఉందో ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా కిక్కిస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఫెస్టివల్ వరకు మీకు ఎంత జాబ్ ఎంత వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఫెస్టివల్ వరకు కంటిన్యూగా మీరు మూవీ చూస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా అసలు మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఒక్కటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయగలరు, ఈ వేరే ఇంకెవ్వరు కూడా చేయలేరని నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా అండి, నిజంగా ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి, బట్ ఆ ఫైట్స్ కూడా సినిమా మొత్తానికి చాలా సూపర్ గా ఉన్నాయి. పృథ్వీరాజ్ గారు అయితే అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. మూవీ చూసినప్పుడు జస్ట్ నార్మల్ క్యారెక్టర్ లాగా చూపించారు స్టార్టింగ్ లో, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ లో నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా దిమ్మ తిరిగిపోయింది. మొత్తం సినిమా అంతా లాస్ట్ కి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక మదర్ సెంటిమెంట్ మీద ఉంటుంది, అలాగే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటుందని మనకి లాస్ట్ లో అర్థమవుతుంది. హీరోని మొత్తం విలన్ లాగా చూపెట్టారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అనేది ఒక శృతి హాసన్ గారు పెట్టి ఉపయోగం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు అనుకోవచ్చు ఏంటి, అసలు ఫిక్స్ చేసేసేయండి. ఫిక్స్. ఈ సినిమా ఇప్పటిదాకా నేను చెప్తాను కదా, ఇప్పటిదాకా సినిమాలు తీసినవి ఏవైతే ఉన్నాయో అదంతా ఒక రకం. సలార్ ఈజ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారికి బెస్ట్ మూవీ నేను చెప్తున్నాను. ఎక్కువ లేవు, ఆయనకి డైలాగ్స్ అవసరం లేదు. మమ్మల్ని అడిగితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ గా మమ్మల్ని అడిగితే ఆయనకి డైలాగ్స్ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ తీసేయండి. నేను అదే చెప్తున్నాను, వేరే మూవీస్ తో కంపేర్ చేయొద్దు అంటున్నాను కాబట్టి చెప్తున్నా. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కంపేర్ చేయొద్దని చెప్తున్నా. బట్ వాటన్నిటితో పోలీస్ పక్కన పెడితే సలార్ ఏం మాటలు లేవు. సలార్ మీరు వెళ్ళి చూసేయండి. చూసి వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎక్స్పెక్ట్ చేయలేరు, 2 days లో మీకే అర్థమైపోతుంది. మీకే కేజీఎఫ్ కొంచెం మీకు అనిపిస్తుంది లైక్ ఏదైతే తీసిన లొకేషన్స్ అవన్నీ 5 out of 5 ఇచ్చేస్తున్నాను రేటింగ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది కేజీఎఫ్ 2 లాగా ఉంది, 1 లాగా ఉంది చాలా మంది అంటున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కంటెంట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ పార్ట్ 2లో రాజు ఎవరైతారు అనేది సస్పెండ్ లో పెట్టారు. ఎంతైనా రాసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ ఎట్లున్నాయి, యాక్షన్, ఫైట్, మ్యూజిక్ చాలా 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 బ్రహ్మాండంగా అన్ని బాగున్నాయి. ఎవరన్నా చెప్పింది సినిమా దొక్కేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రభాస్ దొక్కేయాలనుకుంటున్నారా? ఎల్కేజీ సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా బాల్జీగా పోరగాలను కూడా తీసుకోపోయి వానికి అర్థమవుతుంది సినిమా. ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా భయ్యా, ఎల్కేజీ సినిమా భయ్యా, ఎందుకు భయ్యా ఎల్కేజీ సినిమా భయ్యా ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ వాళ్ళకి అర్థమైతే నాకు అర్థం కదా, అర్థమవుతుంది భయ్యా. చాలా ఫైట్స్ సూపర్ ఉన్నాయి భయ్యా, ఫైట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్టోరీ బాగుంది, లుక్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అది మాత్రం లేదు. రేటింగ్ ఎంతైనా రాసుకోవచ్చు. సాంగ్స్ బాగున్నాయా? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉంటది ఎందుకంటే ఆ నరేషన్ మీనా అని అవన్నీ ఫైట్ ఒకటి మాంకాలి ముందర ఫైట్ జరుగుతుంది. అది మాత్రం మస్తు ఉంటాయి. గూస్ బంప్ సీన్స్ లాగ్ ఎక్కడైనా అనిపించిందా? అంటే నాకంటే ఇంకా మామూలుగా ఎవడో ఊరికి అనిపించచ్చు. ఒకేలా అంటే డైలాగ్
బ్రో సారీ బ్రో డైలాగ్ బ్రో డైలాగ్ ఒకటి చెప్పండి అంటున్నా. నాకు డైలాగ్ చూసినా మూవీ చూస్తే డైలాగ్ బ్రో. నేను ఇది అగ్గితో రక్తం ఏదో ఉందన్నా ఒకటే నాకు తెలుసు, మిగతా నిన్నెవడు ముట్టుకోలేడు. డైరెక్షన్ ఎట్లా ఉంది ప్రశాంత్ నీది? అన్న కేజీఎఫ్ చూసినాము, ఉగ్రం చూసినాము. ఉగ్రం అంటే కన్నడలో ఉంది, ఆ సినిమాలు చూసినాం. ఎట్లా వద్దు ఏం కథ. మన కేజీఎఫ్ లో ఉన్న ఎలివేషన్ కన్నా దీంట్లో మాత్రం సూపర్ సేమ్ ఉన్నాయి ఏమన్నా? చాలా బాగుంది. చెప్తున్నాను 2000 కోట్లు మొత్తం అయ్యి 2000 కోట్లు కలెక్ట్ చేస్తాను నేను చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి కోయేదర్ గారు గట్టిగా చెప్పాలి. కొయ్యో జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా. 2000 కోట్లు చెప్పండి ఎలా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంది బట్ సెకండ్ హాఫ్ బాగుంది. హీరో ఎంట్రీ ఎలా ఉందమ్మా? కేజీఎఫ్ లో అనిపించిందా? బాగుంది. హీరో ఎంట్రీ ఎలా అనిపించిందా? బాగుంది. అన్న సినిమాలో ఉందన్న? సూపర్ ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్? అంతకు మించి ఉంది. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా అనిపించింది? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటే ఆ రెండింటికన్నా కొద్దిగా బెటర్ అనిపించింది. అవునా? కేజీఎఫ్ 1, 2 ఉంది, అది వేరేలా ఉందా? కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 2 సలారే, పులి పులే, చిరుత పులే, సింహం సింహమే. శృతి హాసన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? యాస్టీస్ బాగానే ఉంది. యాస్టిల్ ఉందా? మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం సూపర్. ఫైట్స్ ఎలా అనిపించింది? అంతకు మించి ఉన్నాయి ఫైట్స్. అవునా? ప్రభాస్ వాయిస్ ఏదో సింక్ అవ్వలేదు సరిగ్గా అని అంటారు, ఎంతవరకు నిజం అంటారు? అది డైరెక్టర్ది మీద ఉంటుంది అన్న. ప్రభాస్ హీరో మీద ఉండదు అన్న. హీరో న్యాయం చేసిండా లేదా చూసుకోవాలి కదా. ఓవరాల్గా నీ పాయింట్ ఆఫ్ సినిమా హిట్టా? బాగుంది అన్న సినిమా. అవుట్ ఆఫ్ 5కి అనిపిస్తుంది. 5కి 5 ఇస్తావా? 305. 305. ఓవరాల్ ఓకే. ఓకే పర్లేదు. థ్యాంక్ యూ.